కొద్ది రోజులుగా ఓ ప్రచారం జరుగుతోంది. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి రావాలని భావిస్తోందని చంద్రబాబు ఓ ఇద్దరు ముఖ్యమైన వారితో సమావేశమై ఈ అంశంపై చర్చించినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఈ అంశాలపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ఈ అంశంపై ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీకి కూడా క్లారిటీ ఇచ్చామని నారా లోకేష్ చెప్పుకొచ్చారు. టీడీపీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ నుంచి బయటికి రావాలని భావించారా? ఈ అంశంపై చర్చించేందుకు ఓ బడా పారిశ్రామికవేత్త, మాజీ ఉపరాష్ట్రపతితో సమావేశమయ్యారా? ఈ అంశంపై కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోందా? అసలు ఇదంతా నిజమేనా? ఈ ప్రశ్నలన్నింటికీ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి నారా లోకేష్ సమాధానమిచ్చారు. ఢిల్లీలో జరిగిన ఓ మీడియా సంస్థ కాంక్లేవ్లో ఈ అంశంపై స్పందించారు. టీడీపీ ఎన్డీఏ నుంచి బయటికి రావాలని భావించినట్లు జరుగుతున్న ప్రచారం వదంతి మాత్రమే అన్నారు. ఈ అంశం గురించి చర్చ జరుగుతున్న సమయంలో తాను చంద్రబాబు భేటీ అయ్యారని చెప్తున్న వారిలో ఒకరిని కలిశానన్నారు. అలాగే ప్రధాని మోడీని కలిసిన సమయంలో ఈ అంశంలో అసలు ఏం జరిగిందో వివరించానన్నారు. ప్రతి 3 నెలలు 6 నెలలకు ఒకసారి ఎవరో ఒకరు టీడీపీ అసంతృప్తితో ఎన్డీఏ నుంచి బయటికి వెళ్లాలనుకుంటోందని ప్రచారం చేస్తున్నారన్నారు లోకేష్. టీడీపీ ఎన్డీఏలోనే ఉందని, ఇకపై కూడా ఉంటుందన్నారు. కానీ పదే పదే నిరూపించుకోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించారు. తాను ఎవరిని కలిశానో, ఏం మాట్లాడానో ప్రధాని మోడీకి వివరించినట్టు చెప్పుకొచ్చారు. తాను చెప్పిన అంశాలను విని ప్రధాని కూడా నవ్వారని, తన దృష్టికి ఇలాంటి అంశాలు రాలేదని మోడీ తనతో చెప్పారన్నారు. ఒకవేళ అలాంటిదేదైనా ఉంటే తనకు తెలిసేదని, తానే నేరుగా అడిగేవాడినని అన్నారు. ఒకవేళ ఇలాంటి వదంతులు వస్తాయని, ముఖ్యమైన వారిని కలవటం మానేయొద్దని కూడా ప్రధాని సూచించారన్నారు లోకేష్. ప్రధాని మోడీ కేంద్రంలో ఎన్డీఏకు టీడీపీ మద్దతు కొనసాగుతుందన్నారు. ప్రధానిని కలిసేందుకు ఎప్పుడు సమయం కోరినా ఇస్తున్నారన్నారు. దేశానికి ఒక స్థిరమైన నాయకత్వం అవసరం ఉందన్నారు మంత్రి లోకేష్. 2024లో టీడీపీ ఎన్డీఏలో చేరిన సమయంలో ఎలాంటి షరతులు కూడా పెట్టలేదని, తాము ఎప్పటికీ కూడా అదే మాటపై ఉన్నామని, కట్టుబడి ఉంటామని అన్నారు. ఒకవేళ తమ మధ్య ఏవైనా విధానాలకు సంబంధించి అభిప్రాయ భేదాలు వస్తే కూర్చుని చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కూడా రాజీ పడేది లేదన్నారు మంత్రి నారా లోకేష్.